హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఈ ప్రాబ్లం డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దానికి సంబంధించింది. సో ఫైండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని కనుక్కోండి. అయితే ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చేసాడు ఒక ఫంక్షన్, ఓకే, మరి డైరెక్ట్గా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఉపయోగించుకొని చేస్తాం. చూడండి, గివెన్ దట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ వెన్ టీ గ్రేటర్ దెన్ 1, 0 వెన్ 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 1. మరి డెఫినేషన్ రాస్తున్నాను. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, by the definition of Laplace transforms, okay, ఏంటి L of capital F of t is equal to integral 0 to infinity e power minus st into capital F of t dt. ఓకే, ఇప్పుడు మనం 0 టు ఇన్ఫినిటీని 0 టు 1, 1 టు ఇన్ఫినిటీ లాగా స్ప్లిట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు 1 ఈ పవర్ మైనస్ ఎస్. ఇక్కడ టీ గ్రేటర్ దెన్ 2, 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 2 ఉంటే అంటే 0 టు 2 లాగా స్ప్లిట్ చేస్తాం. సో ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ అదేవిధంగా 1 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇక టీతో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే టీ వాల్యూ అనేది 0కి 1కి మిడిల్లో ఉంటుంది. అంటే 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 1 ఇంటిగ్రేషన్ టీతో చేస్తున్నాం. అది ఇక్కడ డిఎక్స్ ఉంటే ఎక్స్ వాల్యూ 0కి 1కి మిడిల్లో ఉంటుంది. ఓకే, ఎస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, సో టీ వాల్యూ 1 కంటే ఎక్కువ, ఇన్ఫినిటీ కంటే తక్కువ, అంటే 1 లెస్ దెన్ టీ లెస్ దెన్ ఇన్ఫినిటీ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 లెస్ దెన్ టీ అయినా ఒకటే, టీ గ్రేటర్ దెన్ 1 అయినా ఒకటే. 1 కంటే టీ ఎక్కువ, టీ కంటే 1 తక్కువ. కాబట్టి సో టీ గ్రేటర్ దెన్ 1 కండిషన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి టీ గ్రేటర్ దెన్ 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు 1 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ వెన్ 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 1 ఏంటి? సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ 0 అనమాట, 0 ఇంటూ డిటి. అదేవిధంగా ప్లస్ ఇంటెగ్రల్ 1 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ, ఇందాక చెప్పాను వెన్ టీ గ్రేటర్ దెన్ 1 కండిషన్ ఫంక్షన్ ఏంటి? టీ మైనస్ 1 హోల్ స్క్వేర్, టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ పక్కనే డిటి అవుతుంది. ఇదంతా 0 అంటే ఎనీథింగ్ 0 మొత్తం, ఇంకా అదొక్కటి మాత్రం మిగులుతుంది. 1 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ పక్కనే డిటి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఇంటిగ్రేషన్ చేయాలంటే రెండు వేరియబుల్స్ మల్టీప్లైస్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అయితే ఏది యూ ఏది వి డిసైడ్ చేయడానికి హైలైట్ రూల్ని ఉపయోగించుకొని చేస్తాం. సో అదంతా లెంతీ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ షార్ట్ కట్. సో యారో మార్క్ మెథడ్ అంటాము. ఎలాంటి కేసెస్లో యారో మార్క్ని ఉపయోగించుకోవచ్చు? ఎప్పుడైనా ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎక్స్పోనెంట్ ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు, కానీ అదేవిధంగా ట్రిగనోమెట్రిక్ ఫంక్షను అలానే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటే టీ ఇంటూ ఈ పవర్ టీ, టీ ఇంటూ కాస్ టీ అట్లా ఉన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే షార్ట్ కట్ మెథడ్ని ఉపయోగిస్తాను. సో ఎక్స్పోనెంట్ ఉంది ఇక్కడ, దీన్ని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. టీ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఒకవేళ టీ ఉన్నా కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, టీ స్క్వేర్ ఉన్నా కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. మరి ఎలా చేయాలి వర్కింగ్ రూల్? దీనికి ఒక యారో మార్క్ మెథడ్ అని చెప్పాను కదా. ఎట్లా చేయాలంటే ఈ రెండిట్లో ఒక టర్మ్ తీసుకోండి. ఆ రెండిట్లో ఏ టర్మ్ అయితే త్వరగా 0 అవుతుందో, అంటే డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో.
అదేవిధంగా టీకి పవర్ 2 ఉంది, 2 డౌన్ యారో మార్క్స్ వేస్తాము. టీకి పవర్ 1 ఉంటే 1 డౌన్ యారో మార్క్ వేస్తాము, స్టాప్ చేసేయాలి. మరి చూడండి, సో ఫస్ట్ ఈ పవర్ మైనస్ ఎస్టీకి డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎస్టీనే మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. నువ్వు టీతో కదా కాబట్టి ఇంటిగ్రేషన్ చేసేది, సో టీకి డెరివేటివ్ 1 మైనస్ ఎస్ అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి చేయండి, ఇంకొకసారి మైనస్ ఎస్ వస్తుంది. ఈ పవర్ మైనస్ ఎస్టీకి ఈ పవర్ మైనస్ ఎస్టీ మళ్ళీ ఇంకొక ఏమొస్తుంది, మైనస్ ఎస్ వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ అంటే ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఇంకొకసారి చేయండి, మైనస్ ఎస్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ వస్తుంది. కాబట్టి జీరో అవుతుంది, అవ్వదు. సో జీరో అయ్యేది ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టర్మ్ అవుతుందా, ఇది ఎక్స్ లాగా ఉంది, టీ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x అవుతుంది అంటే 2 ఇంటూ టీ మైనస్ 1. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం దాన్ని ఇన్నర్ డెరివేట్ చేయాలి. టీకి డెరివేటివ్ 1 కాన్స్టెంట్ 0, 1 మైనస్ 0 అంటే 1, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మళ్ళీ దీన్ని ఇంకొకసారి డెరివేట్ చేయండి, సో 2 అట్లనే ఉంటుంది. ఓకే, టీకి డెరివేటివ్ 1 కాన్స్టెంట్ 0 అంటే 2, 1 మైనస్ 0 అంటే 1 అంటే 2. సో మళ్ళీ దీన్ని డెరివేట్ చేయండి, 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మే త్వరగా 0 అయిపోయింది. డెరివేటివ్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎస్ అవ్వదు కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి, మిగిలిన దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. ఓకే, చూడండి, ఈ పవర్ మైనస్ ఎస్టీ టెన్స్ టు, సో టీ మైనస్ 1 హోల్ స్క్వేర్, 0 అయ్యేది రైట్ సైడ్లో తీసుకున్నా. టీకి పవర్ 2 ఉంది, 2 డౌన్ యారో మార్క్స్ వేసేయండి. ఓకే, ఇంకా స్టాప్ చేసేయాలి. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ సింబల్స్ ఇక్కడ వేయకూడదు, ఫస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఇప్పుడు ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. సో టీ మైనస్ 1 హోల్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంటి, 2 ఇంటూ టీ మైనస్ 1 అని చెప్పాను. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ టీ మైనస్ 1 ఇస్ 1 మైనస్ 0 అంటే 1. మళ్ళీ దీన్ని డెరివేట్ చేయండి, 2 ఇంటూ టీకి డెరివేటివ్ 1 కాన్స్టెంట్ 0 అంటే 2 వస్తుంది అనమాట. ఓకే, అటు ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ బై ఏ. ఓకే, కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీ మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని డెరివేట్ చేయాలి టీతో, కాబట్టి మైనస్ ఎస్ అట్లనే ఉంటుంది, టీకి డెరివేటివ్ 1. సో ఇంటిగ్రేషన్లో ఉన్నాం కాబట్టి మైనస్ ఎస్ డినామినేటర్లో వేయాలి. మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి, ఈ పవర్ మైనస్ ఎస్టీకి ఇంటిగ్రేషన్ మళ్ళీ ఈ పవర్ మైనస్ ఎస్టీ మళ్ళీ మైనస్ ఎస్ అవుద్ది. ఈ 1 బై మైనస్ ఎస్ అట్లనే రాసేయండి, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి దీన్ని డెరివేట్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి 1 బై ఎస్ స్క్వేర్ అవుట్ సైడ్లో రాసేసుకో, కాన్స్టెంట్ అది. ఈ పవర్ మైనస్ ఎస్టీకి డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ మళ్ళీ మైనస్ ఎస్టీకి మైనస్ ఎస్, ఇక్కడ మైనస్ 1 బై ఎస్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ, అంటే ఈ విధంగా రాద్దాం, ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ క్యూబ్, ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ క్యూబ్. ఓకే, ఈ మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఒకటే, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది అన్నమాట, ఇట్స్ అ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు దీన్ని ఎలా వేయాలి, ఓకే ఇక్కడ చూద్దాం. ఆరో మార్క్ని ఎలా వేయాలి అనేది చూద్దాం. నౌ లెఫ్ట్ సైడ్లో ఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటుంది, సో ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఆరో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేసి వేసేది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ అంటే మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, కాబట్టి మైనస్ వేయండి, మల్టిప్లై చేసేసేయండి. టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డివైడెడ్ బై ఎస్. ఓకే, మళ్ళీ ఆరో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ పక్కన పెట్టుకోండి, మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది, ఇక్కడ కూడా ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. మల్టిప్లై చేస్తే 2 ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ ఆరో మార్క్ స్ట్రైట్గా మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, సో 2 ఇంటూ అది 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ క్యూబ్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ 1 to infinity ఉంది, సో 1 to infinity.
ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పర్ లిమిట్‌లో టీ ప్లేస్‌లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా గమనించండి. ఇక్కడ పక్కన పెట్టుకోండి టీ బదులు. సో, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ బదులు ఇన్ఫినిటీ ఇంక మిగిలింది అవసరం లేదు. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ ఎనీథింగ్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీని 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ రాయొచ్చు. సో, 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ 0. కాబట్టి ఈ వాల్యూ అంతా 0. మళ్ళీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉందా? ఈ వాల్యూ 0. మళ్ళీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉందా? 0. 0 బై ఎనీథింగ్ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం అప్పర్ లిమిట్ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. రాయనవసరం లేదు. మైనస్ లో లిమిట్ ఇప్పుడు టీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ 1 మైనస్ హాఫ్ కదా, మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది. టీ బదులు 1 మైనస్ 1 జీరో ఇంటూ ఎనీథింగ్ 0. మైనస్ మైనస్ ప్లస్ టీ బదులు 1 మైనస్ 1 జీరో ఇంటూ ఎనీథింగ్ 0. మైనస్ లోయర్ లిమిట్ కదా, మైనస్ మైనస్ ప్లస్ ఈ టర్మ్ మాత్రమే వస్తుంది. ఈ పవర్ టీ బదులు 1 పెట్టు. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 1 అంటే ఎస్ఏ అయిపోతుంది. డివైడెడ్ బై ఎస్ క్యూబ్ అయిపోయి. ఇదే మన ఆన్సర్. ఓకేనా? అప్పర్ లిమిట్ అంతా టోటల్ 0 అయిపోయింది. లోయర్ లిమిట్లో టీ బదులు 1 మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.